హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. ఏపీ టెట్ మరియు డిఎస్సి గురించి ఒక చిన్న జస్ట్ నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ యొక్క అవుట్పుట్ని బట్టి నేను ఈరోజు ఒక మెసేజ్ ఇవ్వడానికి మీ ముందుకు రావడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక హెచ్చరిక అనుకోండి. ఈ టైంలో ఎవరైతే వర్క్ డెడికేషన్గా జస్ట్ ఎన్నో రోజులు కాదండి, టాస్క్ పెట్టుకో, ఇంకొక 10 రోజులు, జస్ట్ ఓన్లీ 10 days నువ్వు హార్డ్ వర్క్ చేయి. ఈ 10 daysని కనుక ఎవరైతే సక్సెస్ఫుల్గా హార్డ్ వర్క్ చేస్తారో ఇక్కడి నుంచి ఈరోజు తారీఖు 10, 20వ తారీఖు వరకు, ఆగస్టు 20వ తారీఖు వరకు ఒక్క 10 days పెంచు చాలు. ఎట్లా చేయాలి అంటే, ఇది నా లైఫ్ అచీవ్మెంట్కి సంబంధించిన అంశము అని చెప్పి 10 లేదా 15 రోజులు మాత్రమే వర్క్ చేయి. గట్టిగా నిద్ర వేరే యాటిట్యూడ్స్, వేరే రెస్పాన్సిబిలిటీస్ కొద్దిగా పక్కన పెట్టు. 10 లేదా 15 రోజులు నువ్వు డెడికేషన్గా ఈ టైంలో ఎవరైతే రిలాక్స్ తీసుకుంటారో మిమ్మల్ని పక్కన వాళ్ళు ఓవర్టేక్ చేసే ప్రమాదం ఉంది. ఇదే హెచ్చరిక. మీ పక్కనోళ్ళు మిమ్మల్ని ఓవర్టేక్ చేసే సమయం ఇదే. మీరు ఇంకొకరిని ఓవర్టేక్ చేసే సమయం ఇదే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఇంకా మేజర్ పాయింట్ ఏంట్రా అంటే, సార్ నేను చదివింది నాకు గుర్తుండడం లేదు, మర్చిపోతున్నాను, నా బుర్రకి ఎక్కడం లేదు. సో మెనీ పీపుల్ యొక్క ప్రాబ్లం ఇది. అసలు నేనేం చెప్తున్నాను అంటే, నువ్వు చదువుకుంటూ వెళ్ళు. చదివేటప్పుడు ఏకాగ్రతతో చదువు. 1 సారి చదువు, 2 సార్లు చదువు, 3 సార్లు చదువు, 4 సార్లు చదువు. నేను బైహార్ట్ చేయమనడం లేదు. బైహార్ట్ చేయమంటే అది వేరు. బైహార్ట్ చేసే అంశాలు కొన్ని ఉంటాయి, వాటిని చదువుతున్నారు, ఓకే, అది వేరు. అది తరువుగా చదువుతారు, దాని గురించి ఇంకా మాట్లాడదాం. ఇప్పుడు మనం మేజర్గా ప్రిపేర్ అయ్యే టాపిక్లో బైహార్ట్ కాదు. ముందు ఎక్కువగా 50% ఆఫ్ ద సిలబస్ మనం చూస్తూ పోతాం. మనం సిలబస్ని అవగాహన చేసుకుంటాము అంతే, బైహార్ట్ చేయము. కొన్ని కీలక పదాలు ఉంటాయి, ఆ పదాలు మర్చిపోతుంటాం. అంటే మేజర్లీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నియమం తీసుకుందాము, పావలోవ్ థియరీ తీసుకుందాము అనుకోండి. పావలోవ్ థియరీ తీసుకున్నట్లయితే అందులో నియమాల పేర్లు గుర్తుండాలి. ఏంటవి? రీఇన్ఫోర్స్మెంట్, ఎగ్జిస్టెన్స్, జనరలైజేషన్, అట్లాగే హయ్యర్ ఆర్డనరీ. సో ఇట్లాగా మనకి పావలోవ్ థియరీలో ఉండే ఈ 6 నియమాల యొక్క పేర్లు ఉంటాయి. అవి మర్చిపోతూ ఉంటావు. నిజమే, అవి పక్కాగా గుర్తుండాలి, లేకపోతే నువ్వు మర్చిపోతావు. గుర్తుండాలి అంటే అన్నీ ఒకేసారి గుర్తుండుకోమని చెప్పట్లా. ఇప్పుడు పావలోవ్ థియరీకి సంబంధించిన నియమాల్ని ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ ఒక చోట అంటిపెట్టు. అలాగా కొన్ని మాత్రమే, కొన్ని ఇంపార్టెన్స్ ఉంటాయి, సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి. ఆ టాపిక్ చూడంగానే, హిందీ సాహిత్య ఇతిహాస్ చూడంగానే ఆ టాపిక్స్లో సైడ్ హెడ్డింగ్స్ మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ సైడ్ హెడ్డింగ్లో ఉన్న కవుల్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి వీటిని ఒక పేపర్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉపన్యాసం తీసుకున్నాం అనుకో. ఉపన్యాసం అనేది ఎవరి పేరు మీద ఉంటుంది? ప్రేమ్చంద్ పేరు మీద ఉంటుంది. పూర్వ ప్రేమ్చంద్ యుగ్, ఉత్తర ప్రేమ్చంద్ యుగ్ అని చెప్పి గుర్తుపెట్టుకో. ఒకటి మధ్యలోది ప్రేమ్చంద్ యుగ్. వీటికి సంబంధించిన కవులు ఎవరో ఒక చోట మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది కవుల్ని ఇక్కడ రాయి, ఫ్రేమ్ చేయి. మళ్ళీ ఇంకొక ప్రేమ్చంద్ యుగ్కి సంబంధించిన కవులు ఇంపార్టెంట్గా ఒక 10-12 మందే ఉంటారు. తర్వాత ఉత్తర యుగ్లో ఒక 12 మంది. ఆ పేర్లన్నీ ఒక చోట రాసి ఆ పేపర్ని నువ్వు రెగ్యులర్గా తిరిగే చోట ఒక చోట స్టిక్ చేయి.
అంటించు. దానివల్ల ఏమవుతుంది, ఆ పేర్లు రోజు కనిపిస్తూ ఉంటాయి. నువ్వు వేరే చదువుతున్నా సరే అప్పుడప్పుడు ఒక నిమిషం దాని గురించి కేటాయించి ఓహో ప్రేమ్చంద్ యుగ్లో వీళ్ళ కవులు అని చెప్పి ఒక లుక్ వేసి వెళ్ళిపోతావు. అలాగా కహానీకి సంబంధించింది 4 కాలమ్స్లో కవులు, అలాగే నిబంధకు సంబంధించిన విభజనలో కవులు, ఆధునిక సాహిత్యంలోకి సంబంధించిన భారతీయ యుగకు సంబంధించిన కవులు, అట్లాగా వాళ్ళ పేర్లు మెన్షన్ చేయి. ఆ తర్వాత పేర్లలో రచనలు ఉంటాయి. వాటిని నేను ఎలా చదవాలో నేను తర్వాత చెప్తాను. ఇక్కడ మర్చిపోవడం అనేది ఏమీ లేదండి. మీరు మెంటల్లీ రిటైర్డ్ పీపుల్ అయితే మర్చిపోతారు. మర్చిపోవడం అంటే ఏంటి? మెంటల్లీ రిటైర్ పీపుల్ అంటే వయసు పరంగా 30 సంవత్సరాలు, ఏజ్ పరంగా 10 సంవత్సరాలు పిల్లల లక్షణాలతో మనము యాటిట్యూడ్గా ఉంటారు. కొంతమంది చూశారు కదా, ఏజ్ ఎక్కువగా ఉంటుంది శారీరక వయసు, కానీ మానసిక వయసు లోపలలో ఉంటుంది. అటువంటి వాళ్ళని మెంటల్లీ రిటైర్డ్ స్టూడెంట్స్ అంటారు. అటువంటి వాళ్ళు మాత్రమే మర్చిపోవడం అనేది, అంటే వాళ్ళకి అసలు అర్థమే కాదు ఏం చెప్పినా. సో మీలో ఎవరు కూడా అటువంటి వాళ్ళు లేరు అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చేయాల్సింది ఒకటే, మీరు చదవమంటున్నాను నేను, మర్చిపోవడం అనేది జరగదు. కాకపోతే మనకి ఆ స్మృతి అనేది ఒకటి తాత్కాలిక స్మృతి వ్యవస్థ ఉంటుంది, 2 పర్మనెంట్ స్మృతి వ్యవస్థ అనేది ఉంటుంది. ఆ స్మృతి వ్యవస్థల్లో మనం ఏం చేస్తున్నాము, చదివేటప్పుడు ఏకాగ్రతతో చదవకుండా మన మైండ్ని ఎటేటో పెట్టి ఊరికనే పైన చదువుతున్నాము. దానివల్ల ఏంటంటే అది తాత్కాలిక స్మృతి పటలం మీద ఉండి అక్కడి నుంచి మళ్ళీ అది విస్మృతికి వెళ్ళిపోతుంది. కానీ పర్మనెంట్ స్మృతికి పంపించాలి దాన్ని. అప్పుడు ఎలా చదవాలి? సంకల్పం ముందు పెట్టుకో, ఏకాగ్రతతో కూర్చో, బుక్ ముందు చక్కగా విను ఎక్స్ప్లెనేషన్ని. నీకు నేను ఎంత సెన్స్ ఆఫ్ చాయిస్ ఇస్తున్నాను అంటే, నువ్వు 10 సార్లు 15 సార్లు చదివినా సరే అర్థం కాని సబ్జెక్ట్ని 1 లేదా 2 సార్లకే అర్థమయ్యే విధంగా నేను నీ ముందు టాపిక్ని అరేంజ్ చేస్తున్నాను. దాన్ని నువ్వు ఖచ్చితంగా ఎందుకు వచ్చేస్తుంది, 1-2 సార్లు చూడంగానే వచ్చేయడానికి మనం ఏమైనా రోబోసా? కాదు, మనుషులం. మనమేమి రోబోస్ కాదు, మనుషులం. నీ దగ్గర టైం ఉంది, నువ్వు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయి. భయపడద్దు, టెన్షన్ పడద్దు. ఎవరైతే భయపడిపోతారో వాళ్ళే ముందు ఓడిపోయేది. తర్వాత టెన్షన్ పడద్దు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. జాబ్ గురించి చదవమని చెప్పట్లేదు నేను. నువ్వు చదివే అంశాలు పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ చేయాలి. అలా పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ చేయాలి అంటే నీ యొక్క మైండ్ సెట్ ఏ రకంగా చదవాలి అనేది చూసుకో. నీవు ఏ రకంగా చదవాలో నేను గ్రూప్లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తున్నాను. తర్వాత రెండో అంశం ఏంటి, మర్చిపోతానా, నాకు గుర్తుండట్లేదు. అసలు అది లేదండి, అది నువ్వు క్రియేట్ చేసుకుంటున్న ప్రాబ్లం. నేను చెప్పినట్టు చేసుకుంటూ వచ్చే, నిజంగా మర్చిపోతే దాన్ని ఎలా సెట్ చేయాలో నేను చేస్తాను. నువ్వు ఎలా సెట్ చేయాలో నువ్వు చదువుకుంటూ రా, నువ్వు ప్రాపర్ వేలో నీ పని అంతే. నేను ఇది చెప్పాను, నువ్వు అది చేసుకుంటూ వచ్చే, అంతే నీ పని. ఒకసారి చేసుకుంటూ వచ్చేయడం కాదు, చేసుకుంటూ వచ్చామంటే 1-4-5 సార్లు అక్కడే అయిపోవాలి. అది నేను ఇచ్చిన టైంలో ఇంకా ఆ సబ్జెక్ట్ని అట్లా చేస్తూ ఉండు, ఎన్నిసార్లు అవుతాయి అన్నిసార్లు, అంతే. ఇజ్ ఇట్ క్లియర్? అలా చేసిన తర్వాత దాన్ని మళ్ళీ నీ మైండ్లోకి ఎలాగ నెట్టాలో నాకు తెలుసు. లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టి నేను నెట్టుతాను, నేను దాన్ని రీకాల్ చేస్తాను, నేను తీసుకొస్తాను పైకి. నువ్వు చేయాల్సిన వర్క్ అది. మ్యాక్సిమం ఇదే, మర్చిపోవడం అనేది లేదు అని చెప్తున్నాను. వస్తుంది, ఎప్పుడు వస్తుందో తెలుసా? అది ఒక బిట్ ఇచ్చి క్వశ్చన్ చదివిన తర్వాత 4 ఆప్షన్స్ ఇచ్చి ఆల్మోస్ట్ 4 ఆప్షన్లో 2 ముందే తప్పు అని డిసైడ్ చేసేస్తావు. ఈ 50-50లో ఒక 20% చేస్తావు. రిమైనింగ్ 80% 3 ఆప్షన్స్ కూడా తీసి ఆన్సర్ పెడతావు. అది నేను చెప్పిన పద్ధతిలో నువ్వు క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తావు. ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజ్. ముందు సిలబస్ అవ్వడం అనేది ఒక స్టేజ్. తర్వాత రెండో స్టేజ్ ఏంటి అంటే టెస్ట్ సిరీస్. మూడో స్టేజ్ ఏంటి అంటే మోడల్ పేపర్స్. 4వ స్టేజ్ అంటే ప్రపంచంలో ఇంకేమైనా
ఎక్కడైనా బిట్ల రూపంలో ఏదైనా టాపిక్ వైజ్ బిట్ల రూపంలో దొరికితే దాన్ని తీసుకొచ్చి మీకు ఇవ్వడం. ఇక్కడ బిట్ క్వశ్చనింగ్ ఎప్పుడైతే నువ్వు చూస్తావో డెఫినెట్లీ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసి వెళ్ళాలి ఎగ్జామ్కి. ఇంతవరకు నువ్వు చేయండి, నేను చేయిస్తాను, నువ్వు చేయి. తర్వాత ఈరోజు మనకి ఎందుకు చదవాలి అనే ఇంపార్టెన్స్ చెప్తున్నాను. లేటెస్ట్గా 3 years నుంచి హెచ్పిటి లేదు, సో బ్యాచెస్ లేవు, ఫ్రెషర్స్ లేరు. ఎప్పుడు జరిగిన డిఎస్సి ఒక 50% పోస్టులు ఫ్రెషర్స్ కొట్టుకుని వెళ్ళిపోయేవారు. కాబట్టి ఎప్పుడు కట్ ఆఫ్ ఒక 70% ఉంటే ఈసారి ఇంకో 5% తగ్గుద్ది. సో 65% పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాలు అయితే 50 కూడా వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో అన్ని పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఈ ప్రయత్నం నువ్వు చేయి. తర్వాత నా దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇతరులతో కంపేర్ చేసినట్లయితే, ఎవరైతే నా దగ్గర ఈ గ్రూపుల్లో ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్లీ 100% వాళ్ళ ప్రజెంటేషను ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా 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 బాగుంటుంది. ఒక ఎంత అంటే ఒక 10 రెట్లైనా డిఫరెంట్ ఉంటుంది వాళ్ళకి మీకు. బిట్ ప్రజెంటేషన్లో కానివ్వండి, బిట్ చదివే ప్రక్రియలో కానివ్వండి, ఆన్సర్ చేసే ప్రక్రియలో కానివ్వండి. అంటే నేనేదో గొప్ప అని నేను చెప్పుకోవడం లేదు ఇక్కడ, నేను అంతలా ప్రాక్టీస్ చేపిస్తాను అని చెప్తున్నాను. నువ్వు చేయాల్సింది ఒకటే, చెయ్యి. ముందు సిలబస్ కంప్లీట్ చేయి. తర్వాత టెస్ట్ సిరీస్లో బిట్ ప్రాక్టీస్ చేయి. బిట్ ప్రాక్టీస్ దాదాపుగా 2500 లేదా ఇంకా పైన 3000 వరకు బిట్లు ప్రాక్టీస్ చేస్తారు. అన్ని సబ్జెక్టులు, టెట్కి సంబంధించిన సిలబస్ అన్ని సబ్జెక్టులు. ఎప్పటి నుంచి? ఆగస్టు 29 నుంచి. ప్యాకేజ్ ఎంత? జస్ట్ 699 699 రూపాయలకి. ఎన్ని రోజులు? 40 రోజులు ఆ పైనే, 40 లేదా ఆ పైన కూడా అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ ఒక ఎగ్జామ్కి 2 days ముందు ఆపుతాను ఈ ఎగ్జామ్ అనేది, మైండ్ ప్రశాంతత గురించి మీకు. సో ఆ తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సంగతి తర్వాత. సో ప్రజెంట్ అయితే మీరు చేయాల్సింది ఏంటి? ముందు సిలబస్ని కంప్లీట్ చేయడం, తర్వాత బిట్ ప్రాక్టీస్ని చేయడం. భయపడద్దు, టెన్షన్ అనేది మైండ్లో నుంచి తీసే. తర్వాత ఎవరైతే మరి ఇంకా స్టార్ట్ చేయలేదో వాళ్ళకి మళ్ళీ ఇంకొక అవకాశం ఇస్తున్నాను. ఎవరైతే స్టార్ట్ చేయలేదో వాళ్ళు జాయిన్ అవ్వండి, నా దగ్గరికి ఫోన్ చేయండి, మీకు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. మెటీరియల్తో పాటు క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తాను. ఈరోజు ఆగస్టు 10వ తారీఖు అయితే అవ్వచ్చు, ఇంకా మీ ముందు 50 days ఉంది. సెప్టెంబర్ లాస్ట్ వరకు వేసుకుంటే 50 days ఉంది. ఈ 50 daysలో ఇప్పుడు దాకా జరుగుతున్న వాళ్ళకైతే అసలు భయంకరమైన రివిజన్ జరుగుతుంది. వీళ్ళ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి 40 daysలో కంప్లీట్ చేసి 10 daysలో రివిజన్ చేపిస్తాను. సో ఫైనల్లీ ఎవరైనా సరే ఇక్కడ సబ్జెక్ట్ని నేర్చుకుని తపన ఉంది, నేను చెయ్యాలి అనే కాన్ఫిడెన్స్ నీ దగ్గర ఉంటే, నీవు 10 గంటలు వర్క్ చేస్తే 10 నుంచి 12 గంటలు నువ్వు వర్క్ చేస్తాను అంటే డెడికేషన్తో నీకు నేను గైడ్ చేయడానికి, నీకు నేను హెల్ప్ చేయడానికి, నిన్ను నేను ఒక దారికి తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను. చూసుకోండి. సో ఇకపోతే ఎవరు మర్చిపోతున్నాను అనే అంశం మీద అసలు దాని గురించి తీసుకురావద్దు ప్రస్తావన. మర్చిపోవడం అనేది ప్రస్తావన వద్దు. 10 నుంచి 15 రోజుల వరకు బాగా వర్క్ చేయండి. తర్వాత టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో మ్యాక్సిమం ఆగస్టు 29 టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. వన్స్ స్టార్ట్ అవుతే తర్వాత మేబీ ఎవరికి అవకాశమే ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఎవరున్నా సరే ఈ ఆగస్టు 29 లోపే సో 699 పే చేయడం, మరి జాయిన్ అవ్వడం, ఈ గ్రూప్లో జాయిన్ అవ్వడము, టెస్ట్ సిరీస్ గ్రూప్లో. ఇది మరి ఈరోజు యొక్క టాపిక్. ఎలా చదవాలో ఇంకా ఈ గ్రూప్స్లో కూడా నేను డిస్కస్ చేస్తూనే ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.